వార్ 2 విషయంలో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. ఇప్పటి వరకు యాక్షన్ పోస్టర్స్ తోనే క్యూరియాసిటీ పెంచేసిన వార్ 2 నుంచి ట్రైలర్ వచ్చేసింది. టీజర్ తో పీక్స్ కి చేరిన ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ తో డబుల్ కి డబుల్ అయ్యాయంటున్నారు హృతిక్, తారక్ అభిమానులు. ట్రైలర్ తోనే ఈ రేంజ్ గూస్ బంప్స్ ఉంటే ఇక బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా 300 కోట్ల బడ్జెట్ తో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్ రిలీజ్ అయింది. టీజర్ తోనే అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిన వార్ 2 ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్స్ ని బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనేలా చేసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్స్, తగ్గేదేలే అంటూ చేసిన యాక్షన్ స్టంట్స్ ట్రైలర్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తుంటే ఇక బిగ్ స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ఉంటుందోనని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. తనకున్న పేరు, ఐడెంటిటీ, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ అన్నింటినీ విడిచి ఓ నీడలా మారిపోతానంటూ హృతిక్ రోషన్ చెప్పిన డైలాగ్స్ తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ పెంచేస్తే, ఇప్పటి వరకు ఎవరూ చేయని పనిని, యుద్ధాన్ని నేను చేసి చూపిస్తానంటూ 6 ప్యాక్ అవతార్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ హృతిక్ ని డామినేట్ చేసేలా తారక్ క్యారెక్టర్ ఉంటుందా అనే ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని అంటూ ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ అంటున్నారు తారక్ ఫ్యాన్స్. వార్ 2 ట్రైలర్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ సాలిడ్ యాక్షన్ బ్లాక్స్, ఎలివేషన్ షాట్స్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు కియారా అద్వానీ గ్లామర్, హృతిక్ తో చేసిన యాక్షన్ స్టంట్స్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్నాయి. ఇండియన్ బిగ్గెస్ట్ సోల్జర్, రా ఏజెంట్ గా ఉన్న హృతిక్ ఎందుకు దూరంగా వెళ్లాడు, అలా వెళ్లడానికి రీజన్స్ ఏమై ఉంటాయనే క్యూరియాసిటీని జనరేట్ చేసింది ట్రైలర్. ఈ వార్ మిషన్ లో పవర్ఫుల్ ఆయుధంగా మారిన ఎన్టీఆర్ హృతిక్ ని తిరిగి ఎలా ఇండియన్ రాలోకి తీసుకొచ్చాడు అనే స్టోరీ లైన్ పై ట్రైలర్ హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ డాల్బీ అట్మోస్ సౌండ్ ఫార్మాట్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న వార్ 2 ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ.